Hello dear aspirants, welcome to Ramanujan Academy Maths Planet YouTube ఛానల్. నా పేరు ప్రశాంత్ రెడ్డి. నేను గత 11 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రముఖ కోచింగ్ సెంటర్స్లో సీనియర్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. మన ఏపీకి సంబంధించి జనవరి నెలలో 6500 ఉద్యోగాలకి నోటిఫికేషన్ వస్తున్నటువంటి తరుణంలో మరి ఈ ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి నోటిఫికేషన్స్లో రిటర్న్ ఎగ్జామినేషన్లో ప్రముఖ పాత్ర పోషించేటువంటి అంశం వచ్చేసి అర్థమెటిక్, దాంతోపాటుగా రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్. మరి గత 2 నోటిఫికేషన్స్లో ఈ అర్థమెటిక్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు, అంటే ఆ క్వశ్చన్స్ అనేటువంటివి ఏ స్థాయిలో ఉన్నాయి అనేటువంటిది మీకు తెలిస్తే కనుక సో ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్స్ని దానికి అనుగుణంగా మీరు ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఈ వీడియోలో ఏం చేయబోతున్నాను అంటే మనకు అర్థమెటిక్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి కాలము పని. ఈ కాలము పని అనే టాపిక్ తీసుకొని దీంట్లో గత 2 నోటిఫికేషన్స్లో అడిగినటువంటి ప్రిలిమ్స్, మెయిన్స్, కానిస్టేబుల్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఎస్ఐ ప్రిలిమ్స్, మెయిన్స్, సో ఈ ఎగ్జామినేషన్స్లో గత 2 నోటిఫికేషన్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ తీసుకొని మీకు చాలా నీట్గా, స్మార్ట్గా వివరించే ప్రయత్నం చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి, మీకు మంచి సమాచారం లభిస్తుంది. ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ని బట్టి అర్థమెటిక్లో ఉన్నటువంటి మిగతా టాపిక్స్ అంటే శాతాలు, లాభ నష్టాలు, చక్రవడ్డీ, బారువడ్డీ, కాలం దూరం, సో ఈ టాపిక్స్ కూడా ఇండివిజువల్ టాపిక్ వైజ్గా తీసుకొని గత నోటిఫికేషన్లో అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా స్మార్ట్ సొల్యూషన్స్లో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. సో ఇక టైం వేస్ట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. సో హియర్ ఈజ్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. మీకు క్వశ్చన్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది, జాగ్రత్తగా గమనించండి. సో ముందుగా కొంత ఈజీ క్వశ్చన్ తీసుకొని ఆ తర్వాత ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో క్వశ్చన్ ఏంటండి, ఏ కంటే బి రెండింతలు వేగంగా పనిచేయగలడు, కావున ఒక పనిని ఏ కంటే బి 20 రోజులు ముందుగానే చేయగలడు. అయినా వీరిద్దరూ కలిసి పనిచేస్తే ఆ పనిని పూర్తి చేయగలిగేటువంటి రోజుల యొక్క సంఖ్యని కనుగొనండి అన్నాడు. ఏ కంటే బి రెండింతలు వేగంగా పనిచేయగలడట అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా సామర్థ్యాలు మరియు కాలాలకు మధ్య సంబంధం ఇచ్చాడు. సామర్థ్యము మరియు కాలం అనేటువంటి విలోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి కదా. ఎక్కువ సామర్థ్యం ఉంటే తక్కువ కాలం పనిచేస్తాడు, తక్కువ సామర్థ్యం ఉంటే ఎక్కువ కాలం పనిచేస్తాడు. ఈ విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే. ఓకే, సో ఏ కంటే బి రెండింతలు వేగంగా పనిచేయగలడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవైపు ఏగా తీసుకోండి, మరొక వైపు బీగా తీసుకోండి. ఏ కంటే బి రెండింతలు వేగంగా పనిచేయగలడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏకి ఒక భాగం పని చేస్తే బి ఏం చేస్తాడు, 2 భాగాల పని చేస్తాడు. ఇండైరెక్ట్గా ఇవి సామర్థ్యాలకు సంబంధించి కదా, సామర్థ్యాలకు సంబంధించి. మరి దీని నుంచి మనం ఏం కనుక్కోవచ్చు, కాలాల యొక్క నిష్పత్తి కనుక్కోవచ్చు. అవి ఎలా ఉంటాయి, రివర్స్గా ఉంటాయి, విలోమ సంబంధం కదా. కాబట్టి ఏకి 2 భాగాల కాలం పడితే బికి ఏమవుతుంది, 1 భాగం కాలమే పడుతుంది. మరి క్వశ్చన్లు ఏమన్నాడు, ఇలా ఉండడం వలనట ఒక పనిని ఏ కంటే బి 20 రోజులు ముందుగానే చేయగలడట. ఏ కంటే బి 20 రోజులు ముందుగానే చేయగలడు. ఇక్కడ ఏకి 2 భాగాల సమయం పడితే బికి ఎన్ని భాగాల సమయం పడుతుంది, 1 భాగం సమయం మాత్రమే పడుతుంది. కాబట్టి ఏ కన్నా బికి ఎన్ని భాగాలు తక్కువ సమయం పట్టింది, 1 భాగం మాత్రమే తక్కువ సమయం పట్టింది. సో ఈ 1 భాగం విలువ ఎన్ని రోజులకు సమానం, 20 రోజులకు సమానం. మరి క్వశ్చన్లో మనం ఏమడిగారు, ఏ మరియు బి ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు అంటున్నాడు కదా. ఏ మరియు బి ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు అంటున్నాడు. సో కాబట్టి ఇండివిజువల్గా ఏకి పట్టే సమయం ఎంత, బికి పట్టే సమయం ఎంత తెలిస్తే మనం దానికి ఆన్సర్ చెప్పవచ్చు. సో ఇక్కడ ఏకి పట్టే సమయం వచ్చేసి 2 భాగాలు, బికి పట్టే సమయం వచ్చేసి 1 భాగం. ఆ 1 భాగం విలువ ఆల్రెడీ ఎంతో తెలుసు, ఎన్ని డేస్ అండి, ఆ 1 భాగం విలువ వచ్చేసి 20 డేస్. 1 భాగం విలువ 20 డేస్ అయితే మరి ఈ 2 భాగాల విలువ ఎంతకు సమానం అండి, 40 డేస్కి సమానం. ఇది ఎవరికి సంబంధించింది, ఏకి సంబంధించింది. ఇది ఎవరికి సంబంధించింది, బికి సంబంధించింది. సో ఇప్పుడు ఏ ఒక పనిని 20 రోజుల్లో, బి ఒక పనిని 40 రోజుల్లో చేస్తే ఏ మరియు బి ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారో మనం కనుక్కోవాలి. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించండి, ఇవి రెండు 20 అనేటువంటిది 40 అనేటువంటిది 20 యొక్క గుణిజమే కదా, 40 ఈజ్ ద 20 మల్టిపులే కదా. సో కాబట్టి ఈ విధంగా లేదా ఇంకొక విధంగా చెప్పినట్లయితే ఒకటి మరొక దాంట్లో సగం ఉంది కదా, ఇది 40 ఉంటే 20 ఉంది. ఈ విధంగా ఒకటి మరొక దాంట్లో సగం ఉన్నప్పుడు దాంట్లో పెద్ద నెంబర్ తీసుకొని బై 3 చేయండి, అదే ఆన్సర్. సింపుల్గా పెద్ద నెంబర్ తీసుకొని బై 3 చేయండి. సో ఇక్కడ 20 రోజులు 40 రోజులు, పెద్ద నెంబర్ ఎంత ఉంది, సో 40 ఉంది. ఏ మరియు బి ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు అన్నప్పుడు సో పెద్ద నెంబర్ తీసుకొని దాన్ని సింపుల్గా ఏం చేయాల్సి ఉంటుంది, బై 3 మనం చేయాల్సి ఉంటుంది. 40ని 3తో డివైడ్ చేయండి, ఆ విధంగా వచ్చేది ఆన్సర్. సో 3 1 జా 3, ఇక్కడ 1 మిగిలింది, సో 10 అయింది, 3 3 జా 9, సో 13 1/3 డేస్.
దట్స్ ఆల్. సో ఇది అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్. ఇది నార్మల్ క్వశ్చన్. మామూలు ఇటువంటి క్వశ్చన్స్ మీరు చాలా సందర్భాల్లో కూడా చూసే ఉంటారు. ఇందులో కూడా చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు. అవన్నీ కూడా మీకు ముందు దాంట్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో ఇది దీనికి సంబంధించి. సో ఇప్పుడు మరో క్వశ్చన్ తీసుకొని దానికి సంబంధించిన సొల్యూషన్ ఎలా ఉందో చూద్దాం. సో హియర్ ఈజ్ యువర్ సెకండ్ క్వశ్చన్. మీకు రెండో క్వశ్చన్ కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన, జాగ్రత్త చదవండి. వీడియో పాజ్ చేసి క్వశ్చన్ ఒక 1-2 టైమ్స్ చదివిన తర్వాత మీరు చేయగలరా లేదా ప్రయత్నించండి. సో నేను చేస్తున్నాను చూడండి. ఏ మరియు బీలు ఒక పనిని వరుసగా 45 రోజులు మరియు 40 రోజులలో చేయగలరు. వారు కలిసి పని చేయడం మొదలుపెట్టిన కొంతకాలానికి ఏ ఆ పనిని వదిలి వెళ్ళాడు. మిగిలిన పనిని 23 రోజులలో బి పూర్తి చేస్తాడు. అయితే బీతో కలిసి ఏ పని చేసిన దినాల యొక్క సంఖ్యని కనుగొనండి అన్నాడు. ఓకే, ఇది కొంత ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చూడండి, జాగ్రత్తగా గమనించండి. మనం రెగ్యులర్గా చూసేటువంటి క్వశ్చన్ కన్నా ఇది కొంత డిఫరెంట్గా ఉంది. ఏమడిగాడు? ఏ మరియు బీలు ఒక పనిని వరుసగా 45 రోజులు 40 రోజులు. ఏకేమో 45 డేస్ సమయం పడితే బీకేమో కేవలం 40 డేస్ సమయం మాత్రమే పట్టింది. ఇద్దరూ కలిసి పని ప్రారంభించారు. ఈ విధంగా ఇద్దరూ కలిసి పని ప్రారంభించిన తర్వాత ప్రారంభించిన తర్వాత కొంతకాలానికి ఏ అనేటువంటి వ్యక్తి వెళ్ళిపోయాడు. ఎంతకాలం మనకు తెలియదు. కొంతకాలం తర్వాత ఆ ఏ అనేటువంటి వ్యక్తి పనిని వదిలిపెట్టి వెళ్ళాడు. మిగిలిన పనిని బి చేశాడు. దీన్ని కొంత సింపుల్గా మనం రాసుకున్నట్లయితే ఏ అనేటువంటి వ్యక్తికి ఏమో ఎన్ని డేస్ పట్టిందండి? 45 డేస్ పట్టింది. సో బి అనేటువంటి వ్యక్తికి ఏమో 40 డేస్ పట్టింది. ఇనీషియల్గా వర్క్ స్టార్ట్ చేసింది ఎవరు? ఇనీషియల్గా వర్క్ స్టార్ట్ చేసింది ఏ మరియు బి. ఈ విధంగా ఏ మరియు బిలు పని చేస్తూ వెళ్తున్నారు. సో కొద్ది రోజుల తర్వాత ఏ అనేటువంటి వ్యక్తి ఆ పనిని వదిలి వెళ్ళాడు. మరి ఏ అనేటువంటి వ్యక్తి ఆ పనిని వదిలి వెళ్తే ఈ మిగిలిన పనిని ఎవరు చేయాలి? బి చేయాలి. ఆ మిగిలినటువంటి పనిని బి ఎన్ని రోజుల పాటు చేసిండు? 23 రోజుల పాటు చేసిండు. అయితే క్వశ్చన్ అడిగింది ఏంటిది మరి? క్వశ్చన్ అడిగిన దీంట్లో బీతో కలిసి ఏ పని చేసిన దినముల సంఖ్య. సో బీతో కలిసి ఏ పని చేసినటువంటి దినముల సంఖ్య అంటే ఇండైరెక్ట్గా సో ఈ సమయం ఎంత మనం కనుక్కోవాలి. బీతో కలిసి ఎన్ని రోజుల పాటు పని చేసారో కనుక్కోవాలి. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి వ్యక్తి ఒక పనిని 45 రోజుల్లో పూర్తి చేయగలిగితే ఆ వ్యక్తి ఒక రోజులో చేయి పని ఎంత? 1/45. బి అనేటువంటి వ్యక్తి ఒక పనిని 40 రోజుల్లో చేస్తే అతడు ఒక రోజులో చేయి పని ఎంత? 1/40. ఇది ఏ ఒక రోజు పని, ఇది బి ఒక రోజు పని. అయితే ఇక్కడ మరి ఏ కామా బీలు కలిసి ఎంతకాలం పాటు ఉన్నారో మనకు తెలియదు కదా. నేను సింపుల్గా ఏమనుకుంటున్నానంటే ఏ మరియు బి ఇద్దరు కలిసి ఆ పనిలో ఎక్స్ రోజుల పాటు ఉన్నారు అనుకున్నాను. అప్పుడు ఇది ఒక రోజు పని 1/45 అయితే మరి ఎక్స్ రోజుల పని ఎంత? x/45. అదేవిధంగా ఒక రోజు పని 1/40 అయితే ఎక్స్ రోజుల పని ఎంత? x/40. ఇది ఏ మరియు బీలు కలిసి చేశారు. తర్వాత మిగిలినటువంటి పనిని ఏం చేశాడు? బి 23 రోజుల పాటు చేశాడు. బి ఒక రోజు చేస్తే 1/40, అలా 23 రోజుల పాటు చేస్తే 23/40. సో ఈ విధంగా ఆ పని మొత్తం అనేటువంటిది ఎల్లప్పుడూ ఎంతకు సమానంగా ఉంటుంది? టోటల్ వర్క్ వీ షుడ్ కన్సిడర్ యాజ్ ఆల్వేస్ 1 యూనిట్ కదా. పని మొత్తాన్ని ఎల్లప్పుడూ కూడా మనం ఏమో తీసుకుంటాం? 1 యూనిట్గా తీసుకుంటాం. సో ఇది ఏ చేసిన పని, ఇది బి చేసిన పని, ఇది కూడా బి చేసిన పనే. కానీ ఇక్కడ బి చేసిన పని ఎవరితోటి? ఏ తోటి. ఇక్కడ సింపుల్గా మీరు నార్మల్ సింప్లిఫికేషన్ కనుక తీసుకుంటే సో కొంత సింప్లిఫికేషన్ పార్ట్ జాగ్రత్తగా గమనించండి. 45 ఉంది, 40 ఉంది. సో 45 అంటే ఎల్సిఎం వచ్చేసి 360 కదా. మీరు రఫ్గా కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 45 40 దీన్ని 5తో మల్టిప్లై చేస్తే 5 9s 5 8s. సో ఇండైరెక్ట్గా సో 40 × 9 అంటే 360. ఆ ఎల్సిఎంని తీసుకొచ్చాను కదా. 360 × 1 అంటే ఏమైంది? 360 అయింది. ఇప్పుడు ఈ 45ని దేంతో గుణిస్తే వస్తుంది 360? 45ని దేంతో గుణిస్తే వస్తుంది 360? 8 చేత. సో కాబట్టి 8x. 40ని దేంతో గుణిస్తే వస్తుంది 3x 360. సో 9 తోటి. సో కాబట్టి 9x ప్లస్ 40 ఉంది కదా. 40ని దేంతో గుణిస్తే వస్తుంది 360. ఓకే, సో 9 తోటి. కాబట్టి 23 × 9 చేస్తాం. 23 × 9 అంటే 9 3s 27. ఇది 18 ప్లస్ 2 అంటే 20 కదా. సో 207. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇది మొత్తం 17x అవుతుంది. 17x ఇటువైపుగా వస్తే మనం తీసేయాల్సి ఉంటుంది 360 - 207. ముందుగా 360లోకి వెళ్ళి 200 పోతే 160,
160లోకి వెళ్ళి 7 పోతే 153. సో 17x ఈజ్ ఈక్వల్ టు 153 అంటే 17 1s 17 9s. x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 9 days. అంటే ఇండైరెక్ట్గా ఏ మరియు బి అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ ఏ ఆ పనిలో 9 days పాటు ఉన్నాడు, బి కూడా 9 days పాటు ఉన్నాడు. అంటే ఇద్దరు కలిసి ఇక్కడ 9 days పాటు చేశారు. ఆ తర్వాత మిగిలిన పనిని బి 23 days పాటు చేశాడు. ఒకవేళ బి ఆ పనిలో ఎంతకాలం పాటు కొనసాగాడు అంటే 23 days ప్లస్ ఇక్కడ 9 days ఎంత 32 days. కానీ మనల్ని క్వశ్చన్లు అడిగింది బీతో కలిసి ఏ పని చేసిన రోజుల సంఖ్య. సో బీతో కలిసి ఏ పని చేసిన రోజుల సంఖ్య అంటే సింపుల్గా ఏంటి మీ ఆన్సర్ 9 days అనేటువంటిది దానికి సంబంధించినటువంటి సమాధానం. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ సొల్యూషన్. ఓకే, సో ఈ వీడియో కనుక మీరు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. దాంతోపాటు మన రామానుజన్ అకాడమీ మ్యాథ్స్ ప్లానెట్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఇక మరొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో హియర్ ఈజ్ యువర్ థర్డ్ క్వశ్చన్. ఈ థర్డ్ క్వశ్చన్ దేనిపైన అంటే మనకు కాలము పనిలో చైన్ రూల్ అని చెప్పేసి ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటది m1 d1 t1 బై w1 ఈజ్ ఈక్వల్స్ టు m2 d2 t2 బై w2. దాన్ని బేస్ చేసుకున్న క్వశ్చన్. సో ముందుగా అసలు ఆ క్వశ్చన్ ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. మీకు క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది, జాగ్రత్తగా గమనించండి. 64 మంది పురుషులు రోజుకి 8 గంటల చొప్పున పని చేస్తూ ఒక పనిని 9 రోజులలో పూర్తి చేయడానికి పథకం వేశారు. 5 రోజుల అనంతరం వారు ఆ పనిలో 40% మాత్రమే చేయగలిగారు. వారు మిగిలిన పనిని 4 అదనపు దినాలలో పూర్తి చేయడానికి రోజుకు పని చేయవలసిన గంటల యొక్క సంఖ్య కనుగొనండి అన్నాడు. ఓకే, సో మళ్ళీ ఒకసారి 64 మంది పురుషులు రోజుకు 8 గంటల చొప్పున ఒక పనిని 9 రోజులలో పూర్తి చేయడానికి ప్లాన్ వేశారు. కానీ ఏమైంది 5 రోజుల అనంతరం వారు ఆ పనిలో 40% మాత్రమే చేయగలిగారు. అంటే ఎంతమంది 64 మంది రోజుకు 8 గంటల చొప్పున 5 days పాటు మాత్రమే పని చేస్తే ఎంత పని పూర్తయింది 40% పని మాత్రమే పూర్తయింది. మనకి ఇంతకుముందు చెప్పాను కదా ఏంటది m1 d1 t1 బై w1 ఈజ్ ఈక్వల్స్ టు m2 d2 t2 బై w2. అంటే మనుషులు రోజులు కాలము పని, మనుషులు రోజులు కాలము పని. ఆ ఫార్ములాను బేస్ చేసుకొని కనుక స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారండి 64 మంది ఉన్నారు. 64 మంది రోజుకి ఎన్ని గంటలు 8 గంటలు పని చేశారు. అలా ఎన్ని రోజుల పాటు చేశారు 5 days పాటు చేసి ఎంత % పని పూర్తి చేశారు 40% పని మాత్రమే పూర్తి చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది, సో ఆ తర్వాత మిగిలిన పనిని 4 అదనపు దినాలలో పూర్తి చేయడానికి, అంటే మిగిలిన పని అంటే ఎంత శాతం పని 60% పని కదా. మిగిలినటువంటి 60% పనిని 4 దినాలలో, సో 4 దినాలలో పూర్తి చేయడానికి 4 అదనపు దినాలలో పూర్తి చేయడానికి రోజుకు పని చేయవలసిన గంటల యొక్క సంఖ్య కనుగొనండి అన్నాడు. సో ఇక్కడ గంటల యొక్క సంఖ్య ఎంతో మనకు తెలియదు, కానీ మళ్ళీ ఉన్నటువంటి వ్యక్తులు మొత్తం ఎంతమంది అండి 64 మంది. ఓకేనా, సో ఇక్కడ ఈ 64కి 64 క్యాన్సిల్ అయిపోయిందండి. సో ఇక్కడ దీన్ని 22s 23s. ఓకే, సో సిమిలర్గా ఇక్కడ ఉన్నటువంటి 4 1s 4 2s. ఈ 2కి 2 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ మిగిలిన అంశాలు వచ్చేసి 3 into 5. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని గంటలండి 15 hours. సో కాబట్టి ఆ 64 మంది వ్యక్తులు మిగిలినటువంటి పని 4 దినాలలో పూర్తవ్వాలంటే ఆ 64 మంది వ్యక్తులు ఎన్ని గంటల పాటు పని చేయాలి రోజుకి అంటే ప్రతిరోజు కూడా 15 గంటల పాటు పనిచేయాలి. అంటే ఈ క్వశ్చన్ చదవగానే కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ మీరు క్వశ్చన్ ఒక 2-3 times మీరు రెఫర్ చేస్తే మీకే క్లారిటీ వస్తుంది ఏమి ఇచ్చారు, ఏం ఫైండ్ చేయమన్నారు అని. ఓకే, సో ఇటువంటి అప్లికేషన్స్ చాలా అడిగారు, అవన్నీ కూడా చూద్దాం. సో ఇక మరో క్వశ్చన్ తీసుకుందాం. సో హియర్ ఈజ్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఏంటా క్వశ్చన్, శ్రీను కంటే మోహన్ 3 రెట్ల పనితనం కలవాడు. శ్రీను తీసుకునే సమయం కంటే 40 గంటల తక్కువ సమయంలో ఒక పనిని మోహన్ పూర్తి చేస్తాడు. వారిద్దరూ కలిసి పని చేస్తే ఆ పనిని పూర్తి చేయటకు పట్టేటువంటి సమయాన్ని కనుగొనండి అన్నారు. సేమ్ ఇంతకుముందులాగా ఏ సంగతి ఫస్ట్ క్వశ్చన్, సో కొంత అటువంటి మోడల్ లాగానే ఉంది, జాగ్రత్తగా గమనించండి. శ్రీను కంటే మోహన్ 3 రెట్లు పనితనం కలవాడట. ఒకవైపు ఏమో శ్రీను అనుకోండి, మరొక వైపు ఏమో మోహన్ అనుకోండి. సో ఇక్కడ పనితనము అంటే మీనింగ్ ఇక్కడ ఇచ్చింది సామర్థ్యాల మధ్య నిష్పత్తి ఇచ్చాడు. సో శ్రీను కంటే మోహన్ 3 రెట్ల పనితనం కలవాడు. సో ఎవరికంటే శ్రీను కంటే, కాబట్టి శ్రీను యొక్క సామర్థ్యం 1 భాగం అనుకుంటే మోహన్ యొక్క సామర్థ్యం ఏమవుతుంది 3 భాగాలు అవుతుంది. సో దీని నుంచి కాలాల యొక్క నిష్పత్తి అనేటువంటిది ఎంతకు సమానం అండి 3:1కి సమానం.
తర్వాత ఏమడిగారు, శ్రీను తీసుకునే సమయం కంటే 40 గంటలు తక్కువ సమయంలోనే ఆ పనిని మోహన్ పూర్తి చేస్తాడట. సో ఇక్కడ శ్రీనుకి పట్టిన సమయమేమో 3 భాగాలు, మోహన్కి పట్టిన సమయమేమో 1 భాగం. సో కాబట్టి ఇక్కడ శ్రీనితో కంపేర్ చేస్తే మోహన్కి ఎన్ని భాగాలు తక్కువ సమయం పట్టింది? 2 భాగాలు తక్కువ సమయం పట్టింది. ఈ 2 భాగాలు తక్కువ సమయం విలువ ఎన్ని గంటలకు సమానం? 40 గంటలకు సమానం. అయినా వారిద్దరూ కలిసి పని చేస్తే ఆ పని మొత్తం ఎంత సమయంలో పూర్తవుతుంది అన్నారు. మరి ఇద్దరూ కలిసి పని చేయాలి అంటే సపరేట్గా శ్రీనుకు పట్టే సమయం ఎంతో కనుగొనాలి, అదేవిధంగా మోహన్కి పట్టే సమయం ఎంతో కనుగొనాలి. సో 2 భాగాల విలువ 40కి సమానం అయితే 3 భాగాలు శ్రీనుకు పట్టే సమయం, 1 భాగం మోహన్కి పట్టే సమయం ఎంతో కనుగొనాలి. సో ఇక్కడ 2ని 20తో గుణిస్తే 40 వస్తుంది కదా. అదే ఆపరేషన్ని మనం ఇక్కడ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. అదే ఆపరేషన్ ఇక్కడ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. సో 3 × 20 ఎంత? 60. 1 × 20 ఎంత? సో 20. కాబట్టి శ్రీనుకు పట్టే సమయం వచ్చేసేమో 60 రోజులు, మోహన్కి పట్టే సమయం వచ్చేసేమో కేవలం 20 రోజులు. మరి ఇద్దరూ కలిసి పని చేస్తే ఆ మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అన్నాడు కదా. ఇద్దరూ కలిసి పని చేస్తే ఆ మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అన్నారు. సో ఇటువంటి క్వశ్చన్కి మీరు ఇక్కడ సింపుల్గా చేయవలసినటువంటి పని ఏంటి అంటే, మళ్ళీ ఇక్కడ ఈ 2 సంఖ్యలలో ఒక సంఖ్య మరొక సంఖ్య గుణిజం కదా. 60 అనేటువంటిది 20 యొక్క గుణిజం. మరి 20ని ఎన్నిసార్లు గుణిస్తే 60 వస్తుంది? 3 సార్లు. సో కాబట్టి 1 కలపాలి. ముందుగా ఆ ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు అన్నప్పుడు ఈ 2 సంఖ్యల్లో పెద్ద సంఖ్య ఎంత ఉంది? 60 ఉంది కదా. ఆ 2 సంఖ్యల్లో పెద్ద సంఖ్య వచ్చేసి 60 ఉంది. సో ఇక్కడ 20ని 3 సార్లు గుణిస్తే 60 వస్తుంది కాబట్టి ఆ 3కి +1 కలపండి. ఒక సంఖ్య ఎక్కువ తీసుకోవాలి. సో 3 + 1 అంటే ఎంత? 4. కాబట్టి 4 1లో 4, 4 15లో 60. దేర్ఫోర్ ఇద్దరూ కలిసి కనుక ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? కేవలం 15 రోజుల్లోనే ఇద్దరూ కలిసి ఆ పనిని పూర్తి చేయగలరు. సో ఈ విధంగా మీరు దాన్ని చేసే విధానం గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఒకవేళ మరి ఆ విధంగా ఒకటి మరొక దానికి మల్టిపుల్గా లేకుంటే ఎలా అంటే మీకు చెప్తాను ముందు క్వశ్చన్స్లో అటువంటి మాటలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇది కొంత ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, జాగ్రత్తగా గమనించండి ఏమి ఇచ్చాడో. 18 మంది పురుషులు 12 మంది స్త్రీలు కలిసి ఒక పనిని 18 రోజులలో పూర్తి చేయగలరు. ఒక స్త్రీ ఆ పనిని పూర్తి చేయడానికి ఒక పురుషుడు తీసుకునే సమయానికి రెట్టింపు సమయం తీసుకుంటుంది. అయినా 8 మంది పురుషులు ఆ పనిని పూర్తి చేయడానికి పట్టేటువంటి కాలాన్ని కనుగొనండి అన్నారు. ఓకే. సో క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. 18 మంది పురుషులు మరియు 12 మంది స్త్రీలు. సో 18 మంది పురుషులు మరియు 12 మంది స్త్రీలు ఆ పనిని ఎన్ని రోజులు చేస్తారట? 18 రోజుల్లో పూర్తి చేస్తారట. ఒక స్త్రీ ఆ పనిని పూర్తి చేయడానికి ఒక పురుషుడు తీసుకునే సమయానికి రెట్టింపు సమయం తీసుకుంటుందట. ఒక పురుషుడు తీసుకునే సమయానికి రెట్టింపు సమయం తీసుకుంటుందట. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ఒక పురుషుడు తీసుకునే సమయానికి రెట్టింపు సమయం తీసుకుంటుంది అన్నాడు. అంటే 1 men వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు దేనికి సమానం అన్నట్టు? 2 women వర్క్కి సమానం. అయినా 8 మంది పురుషులు ఆ పనిని పూర్తి చేయడానికి పట్టే కాలాన్ని కనుగొనండి అన్నారు. 8 మంది పురుషులు ఆ పనిని పూర్తి చేయడానికి పట్టేటువంటి కాలము ఎంతో మనం సింపుల్గా కనుగొనాలి. ఇక్కడ 1 men వర్క్ అనేటువంటిది దేనికి సమానం అండి? 1 men వర్క్ అనేటువంటిది ఎంతకు సమానం అండి? 2 womenకి సమానం కదా. సో ఇక్కడ దీంట్లో మనకి సంబంధించింది మెన్ అడిగారు కదా. సో కాబట్టి అన్ని మెన్లోకి మార్చాలి. అంటే ఈ ఉమెన్ని ఎందులోకి మార్చాలి? ఇప్పుడు నేను మెన్లోకి మార్చాలి. ఇక్కడ 12 women ఉన్నారు. ఇక్కడ 12 రావాలంటే నేను దేంతో గుణించాలండి? ఇక్కడ 12 women రావాలంటే దేంతో గుణించాలి? 6తో గుణించాలి. కాబట్టి 6తో గుణిస్తే ఏమొస్తుంది? 6 పురుషుల యొక్క పని దేనికి సమానం అన్నట్టు? 12 మంది స్త్రీల యొక్క పనికి సమానం. కాబట్టి ఈ 12 మంది స్త్రీల యొక్క ప్లేస్లో ఇప్పుడు నేను ఏం తీసుకోవచ్చు? 6 పురుషుల యొక్క పని తీసుకోవచ్చు. సో కాబట్టి 18 మంది పురుషులు ప్లస్ 6 పురుషులు మొత్తం ఏమవుతుంది? 18 మంది పురుషులు ప్లస్ 6 పురుషులు 24 మంది పురుషులు ఆ పనిని 18 రోజుల్లో చేస్తే మరి 8 మంది పురుషులు ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? మనకి M1D1 = M2D2 అని చెప్పేసి మనకి గొలుసు సూత్రంలో ఒక ఫార్ములా ఉంటుంది కదా. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేసుకున్నట్లయితే సింపుల్గా ఏమని రాయొచ్చండి? సో M1D1 = M2D2. 8 1s 8 3s. సో 18 × 3 అంటే ఇండైరెక్ట్గా
ఏంటి మీ ఆన్సర్ అండి? సో 54 డేస్ అనేటువంటిది దానికి సంబంధించినటువంటి సమాధానం. మీకు ఆ లాజిక్ అర్థమైతే చాలా సింపుల్గా చేయవచ్చు. సో లేకపోతే మనకి ఆ ఎగ్జామ్ హాల్లో టెన్షన్కి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ 1 men is equal 2 men లేదా 1 woman is equal 2 men. సో అట్లా కన్ఫ్యూజ్ కాకుండా కొంత క్లారిటీగా మీరు బిట్స్ నేర్చుకుంటే సో చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇది దీనికి సంబంధించి. ఇక మరో క్వశ్చన్ తీసుకొని చేద్దాం. రైట్, హియర్ ఈజ్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్. మీకు క్వశ్చన్ కనిపిస్తున్న స్క్రీన్ పైన గమనించండి. ఒక బాలుడు, ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ ఒక పనిని విడివిడిగా 72 రోజులు, 12 రోజులు మరియు 48 రోజులలో చేయగలరు. 6 బాలురు మరియు ఒక పురుషుడు ఆ పనిని 2 రోజులలో పూర్తి చేసేందుకు వారికి సహాయము చేయవలసినటువంటి స్త్రీల యొక్క సంఖ్యని కనుగొనండి అన్నారు. ఓకే, మీరు వీలైతే క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చదవండి, వీడియో పాజ్ చేసి మీరు ఓన్గా చేయగలుగుతున్నారా లేదా. ఓకే, మీరు ఓన్గా చేస్తే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే, లెట్స్ సీ ద సొల్యూషన్. మళ్ళీ చూడండి, ఒక బాలుడు ఒక పనిని 72 డేస్లో, ఒక పురుషుడు అదే పనిని 12 డేస్లో, ఒక స్త్రీ అదే పనిని 48 డేస్లో చేయగలదట. మరి 6 బాలురు మరియు ఒక పురుషుడు ఆ పనిని 2 డేస్లో పూర్తి చేసేందుకు, అంటే మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి కావాలన్నట్టు 2 డేస్లోనే పూర్తి కావాలి. సో పూర్తి చేసేందుకు వారికి సహాయము చేయవలసినటువంటి స్త్రీల యొక్క సంఖ్యని కనుగొనండి అన్నారు. అంటే ఇండైరెక్ట్గా ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే ఆ మొత్తం పని అనేటువంటిది 2 రోజుల్లోనే పూర్తి కావాలి అంటే 2 రోజుల్లోనే పూర్తి కావాలి అంటే 6 పురుషులు 6 బాలురు ఒక పురుషుడితో పాటు అదనంగా ఇంకెంతమంది స్త్రీలు కావాలి అంటున్నారు. అంటే ఇండైరెక్ట్గా ఈ 6 బాలురు ఆ పనిలో ఎంతకాలం పాటు ఉన్నారు? 2 డేస్ పాటు ఉన్నారు. ఈ ఒక పురుషుడు ఆ పనిలో ఎంతకాలం పాటు ఉన్నాడు? 2 డేస్ పాటు ఉన్నారు. ఇప్పుడు నాకు కావలసినటువంటి స్త్రీల యొక్క సంఖ్య కూడా ఆ పనిలో ఎంతకాలం పాటు ఉండాలి? 2 డేస్ పాటు ఉండాలి. ఎందుకంటే ఆ మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి కావాలి? 2 డేస్లోనే పూర్తి కావాలి. సో కాబట్టి బాలురు, పురుషుడు, స్త్రీలు వీళ్ళందరూ కూడా ఆ పనిలో కేవలం 2 డేస్ పాటు మాత్రమే ఉన్నారు కదా. ఇది కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. దీన్ని బేస్ చేసుకుంటే ఇప్పుడు చూడండి, ఒక బాలుడు ఒక రోజులో చేసే పని ఎంత? ఒక బాలుడు ఒక రోజులో చేసే పని 1/72. మరి క్వశ్చన్లో ఉన్నది ఎంతమంది బాలురు ఉన్నారు? 6 బాలురు. ఒక బాలుడు ఒక రోజులో చేసే పని 1/72 అయితే 6 బాలురు ఒక రోజులో చేసే పని ఎంత? 6/72 కదా. మరి ఈ 6 బాలురు ఒక రోజులో 6/72 పని చేశారు. ఈ 6 బాలురు ఆ పనిలో ఎన్ని రోజుల పాటు ఉన్నారు? 2 రోజుల పాటు మాత్రమే ఉన్నారు. ఒక రోజు పని 6/72 అయితే మరి 2 రోజుల పని ఎంత? 12/72. దట్స్ ఆల్. ఏంటా 12/72? 6 బాలురు 2 రోజుల్లో చేసిన పని. సో బాలురకు సంబంధించి పూర్తయిపోయింది. ఇక నెక్స్ట్ పురుషులు. ఒక పురుషుడు ఒక రోజులో చేసే పని ఎంత? ఒక పురుషుడు ఒక రోజులో చేసే పని 1/12. మనకి కావలసినటువంటి పురుషులు కూడా ఎందరు? ఒక పురుషుడే. మరి ఈ ఒక పురుషుడు ఆ పనిలో ఎన్ని రోజుల పాటు ఉన్నాడు? 2 రోజుల పాటు ఉన్నాడు. సో ఒక రోజులో చేసే పని 1/12 అయితే 2 డేస్లో చేసే పని 2/12. తర్వాత స్త్రీలు ఎందరో నాకు తెలియదు, కానీ ఒక స్త్రీ ఒక రోజులో చేసే పని ఎంత అంటే 1/48 కదా. ఒక స్త్రీ ఒక రోజులో చేసేటువంటి పని 1/48. మరి ఈ ఒక స్త్రీ ఆ పనిలో ఎన్ని రోజుల పాటు ఉంది అంటే ఒక స్త్రీ అని కాదు, ఆ స్త్రీలు మొత్తం పనిలో ఎన్ని రోజుల పాటు ఉన్నారు? 2 రోజుల పాటు ఉన్నారు. ఎంతమంది స్త్రీలు మనకు తెలియదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ అనుకోండి. ఈ మొత్తం దేనికి సమానం? 1కి సమానం. ఎందుకు 1కి ఈక్వల్ చేస్తున్నా? పని మొత్తాన్ని ఎప్పుడు కూడా 1 యూనిట్ తీసుకోవాలి. ఓకేనా. ఇది కొంత ప్రాక్టీస్ చేసుకుంటే మీకు కాలము పని అనే టాపిక్ ఏంటంటే చాలా అద్భుతమైన టాపిక్. నెంబర్ ఆఫ్ బిట్స్ అడగడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఏంటి చెప్పండి? ఇది ఏంటిది? ఇక్కడ ఇది వచ్చేసి 6 బాలురు 2 రోజుల్లో చేసిన పని, ఒక పురుషుడు 2 రోజుల్లో చేసిన పని, X మంది స్త్రీలు 2 డేస్లో చేసిన పని. దట్స్ ఆల్. ఇది నేను సింప్లిఫై చేసుకుంటే 12 ఒకట్లో 12 6లో, 2 ఒకట్లో 2 6లో, 2 ఒకట్లో 2 24. ఈ 1/6 ప్లస్ 1/6, 1/6 ప్లస్ 1/6 ఎంత? 2/6 కదా. 1/6 ప్లస్ 1/6 2/6. 2/6 అంటే 1/3. సో 1/3 ప్లస్ x/24 = ఏమొచ్చింది? 1 వచ్చింది. ఈ వాల్యూ కాస్త ఇటువైపుగా తీసుకెళ్తే ఏమవుతుంది? x/24 = 1 - 1/3. 1 - 1/3 అంటే 3 × 1 3. 3 - 1 అంటే సో 2/3. x/24 = 2/3 అయితే 2 ఒకట్లో 2 8లో 24, 3 ఒకట్లో 3 8లో 24. 8 × 2 అంటే ఏంటి మీ ఆన్సర్? సో 16 డేస్ అనేటువంటిది దానికి సంబంధించినటువంటి సమాధానం కదా. సో 16 డేస్ కాదు, ఎంతమంది స్త్రీలు ఉండాలి?
16 మంది స్త్రీలు కనుక ఆ పనిలో ఉన్నట్లయితే ఆ పని అనేటువంటిది మొత్తం మీద ఎందులో పూర్తవుతున్నట్టు 2 డేస్లో మాత్రమే పూర్తవుతుంది. సో ఇది బాలుర యొక్క పని, ఇది పురుషుల యొక్క పని, ఇది ఇద్దరి స్త్రీల యొక్క పనిగా మీరు గుర్తుంచుకోవాలి. 1/6 + 1/6 ఎంత? 2/6. 2/6 అంటే 1/3. 1/3 + x/24 = 1. సో ఇది సింపుల్ సబ్ట్రాక్ట్ చేస్తే 2/3, 3 1s 3 8s 8 × 2 16. సో 16 మంది స్త్రీలు. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకే, నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, నాకు కూడా కొంత ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది, అంతకుమించి వేరే ఏం లేదు. ఓకే, తర్వాత మీకు డెఫినెట్గా రాబోయేటువంటి వీడియోస్లో నెక్స్ట్ ప్రతి టాపిక్ తీసుకొని ఈ విధంగా రకరకాల క్వశ్చన్స్ ఏ స్థాయిలో అడిగారో మీకు కొంత క్లారిటీ వస్తుంది ఇప్పుడు. ఓకేనా, ఇంకా కొన్ని డెప్త్గా అడిగారు, మీకు చెప్తాను మీరు ముందు ఆ వీడియో పూర్తిగా చూస్తే మీకు మంచి క్లారిటీ వస్తుంది. ఓకే, సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్, హియర్ ఈజ్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో గమనించండి. ఇద్దరు మిత్రులు ఏ మరియు బిలు కలిసి పనిచేస్తూ ఒక పనిని 16 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ ఒక్కడే ఆ పనిని 32 రోజుల్లో పూర్తి చేయగలడు. బితో మొదలుపెట్టి ఏ మరియు బిలు రోజు విడిచి రోజు పని చేస్తే ఆ పని పూర్తి కావడానికి పట్టే సమయం కనుగొనండి అన్నారు. మీకు ఇప్పుడు ఈ క్వశ్చను ప్లస్ ఈ తర్వాతి క్వశ్చను రెండూ కంపేర్ చేస్తూ నేర్చుకోండి, మీకు మంచి క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇవి రెండు కూడా ఒక రకమైనటువంటి మోడల్స్. రోజు విడిచి రోజు అనే కాన్సెప్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. ఏ మరియు బి ఇద్దరు మిత్రులట, ఏ మరియు బి ఇద్దరు కలిసి పని చేస్తే 16 రోజుల్లో పూర్తవుతుందట. ఏ మరియు బి ఇద్దరు కలిసి కనుక పని చేస్తే ఆ పని 16 రోజుల్లోనే పూర్తవుతుంది. ఏ ఒక్కడే కనుక పూర్తి చేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? 32 రోజుల్లో పూర్తవుతుంది. పని ఎవరితో మొదలుపెట్టిర్రు? బితో మొదలుపెట్టిర్రు. సో బితో మొదలుపెట్టి ఎలా చేస్తుర్రు? ఏ మరియు బిలు రోజు విడిచి రోజు పని చేస్తే ఆ పని ఎలా పూర్తవుతుంది. ముందుగా ఎవరు చేశారు? బి. నెక్స్ట్ ఎవరు చేయాలి? ఏ. థర్డ్ డే ఎవరు చేయాలి? బి. నెక్స్ట్ ఎవరు చేస్తారు? ఏ. ఆ తర్వాత బి, ఆ తర్వాత ఏ. ఈ విధంగా పని బితో స్టార్ట్ అయ్యి వాళ్ళు డే బై డే ఆల్టర్నేట్ డేస్లో చేస్తూ వెళ్తున్నారు. ఓకే, ఇక్కడ ఏ మరియు బి ఇద్దరు కలిసి పని చేస్తేనో 16 డేస్, ఏ ఒంటరిగా చేస్తేనో 32 డేస్. ఒక చిన్న విషయం చూడండి, మరి ఇక్కడ నాకు ఏ ఒంటరిగా తెలుసు కానీ బి ఒంటరిగా తెలుసా? తెలియదు. బి ఒంటరిగా తెలియకపోయినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చెప్పొచ్చు ఆన్సరు. ఎంత తెలుసా? బి ఒంటరిగా కూడా 32 డేసే. ఎలా చెప్పగలుగుతున్నాం? ఇప్పుడు ఏ ప్లస్ బి, ఇప్పుడు ఏ ఒంటరిగా 32 డేస్ కదా, ఏ ప్లస్ బి ఇద్దరు కలిస్తే 16 డేస్. సగం సమయం పట్టింది కదా, హాఫ్ సమయం పట్టాలంటే ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడికి అంతే ఉండాలి, అంతే. ఓకేనా, సగం సమయం పట్టాలంటే ఇక్కడ ఎంతైతే వాల్యూ ఉంటుందో ఇక్కడ అంతే వాల్యూ ఉండాలి. అంటే ఏకి 32 డేస్ సమయం పడితే బికి కూడా ఏమవుతుంది? 32 డేస్ సమయం పడుతుంది. అలా పడ్డప్పుడు మాత్రమే ఏ మరియు బి ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజులు చేయగలుగుతారు? సగం రోజుల్లో చేయగలుగుతారు. ఇది కూడా గుర్తుంచుకోండి. ఓకేనా, మీకు ఈ లాజిక్స్ ఎక్కడైనా ఉపయోగపడవచ్చు మనం చేస్తూ ఉన్నప్పుడు, నేర్చుకుంటూ ఉన్నప్పుడు. రైట్, ఇప్పుడు నాకు ఏ ఒంటరిగా 32 డేసు, బి ఒంటరిగా ఎన్ని డేసు? సో బి ఒంటరిగా 32 డేసు. ముందుగా పని ఎవరు చేశారు? ముందుగా పని చేసింది బి చేసిండు కదా. ఇది బి 1 డే వర్క్, ఇదేంటి? ఇది ఏ 1 డే వర్క్. బి 1 డే వర్క్, బి 1 డే వర్క్ ప్లస్ ఏ 1 డే వర్క్. ఇండైరెక్ట్గా ఇది ఎన్ని రోజుల పని? 1/32 + 1/32 అంటే 2/32 కదా. సో 2/32 అంటే మీనింగ్ ఏంటిది? 1/16. అంటే ఆఫ్ కోర్స్ మీకు ఇక్కడ మీకు డైరెక్ట్గా తీసుకోవచ్చు, ఇక్కడ మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఓకే, ఇబ్బంది ఏం లేదు, డైరెక్ట్గా తీసుకోవచ్చు కూడా. సో కానీ ఇక్కడ మీకు ఇది ఒక పాయింట్, వ్యాలిడ్ పాయింట్ నేర్చుకున్నాం కదా. ఓకే, సో ఇప్పుడు ఇప్పుడు ఈ 1/16 ఏంటి? 1/16 ఏంటంటే ఇద్దరూ కలిసి ఒక రోజులో చేసిన పని కాదు, జాగ్రత్త. ఈ 1/16 ఏంటి అంటే ఇద్దరూ కలిసి 2 రోజుల్లో చేసిన పని కదా. ఇద్దరూ కలిసి 2 రోజుల్లో చేసిన పని. అదెలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్గా ఏ మరియు బిలు కలిసి పని చేస్తే ఏ 1 డే వర్క్ ప్లస్ బి 1 డే వర్క్ దేనికి సమానం అవుతుంది? ఏ ప్లస్ బిల 1 డే వర్క్కి సమానం అవుతుంది. కానీ ఇక్కడ ఏ మరియు బిలు కలిసి పని చేయట్లే కదా. ఫస్ట్ డే ఏ చేస్తే నెక్స్ట్ ఎవరు చేస్తున్నారు? బి చేస్తున్నారు. సో ఏ 1 డే వర్క్, ఇవాళ ఏ 1 డే వర్క్, రేపు బి 1 డే వర్క్. ఈ మొత్తం దేనికి సమానం? ఏ ప్లస్ బిల 2 డేస్ వర్క్కి ఈక్వల్. ఓకేనా, ఇది కొంచెం జాగ్రత్త. సో ఇక్కడ ఏ ప్లస్ బిల 2 డేస్ వర్క్. ఈ 2 డేస్ వర్క్ అనుకున్నా పర్లేదు, లేదా ఒక పేర్ ఆఫ్ డేస్ వర్క్ అనుకున్నా పర్లేదు. అంటే ఒక జత రోజుల పని. ఓకేనా, ఒక జత రోజుల పని. అంటే మొత్తం పని ఎన్ని భాగాలు ఉంది? 16 భాగాలు ఉంది. 16 భాగాల్లో ఎన్ని భాగాలు పూర్తయింది? ఒక భాగం పూర్తయింది. ఒక భాగం పూర్తవడానికి ఎన్ని రోజులు పట్టింది? ఒక భాగం పూర్తవడానికి 2 డేస్ పట్టింది, ఒక పేర్ ఆఫ్ డేస్ పట్టింది. మరి ఒక భాగం పూర్తవడానికి 2 డేస్ పడితే మొత్తం 16 భాగాల పని పూర్తి కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? సో 32 డేస్ పడుతుంది.
అంతేనా? ఒక భాగం పూర్తి కావడానికి 2 డేస్ పడితే 16 పార్ట్స్ పూర్తి కావడానికి ఎన్ని డేస్ పడుతుంది? 32 డేసే పడుతుంది. సో కాబట్టి ఆ విధంగా ఆల్టర్నేట్ డేస్ కనుక చేస్తూ వెళ్ళినట్లయితే ఆ మొత్తం పని అనేటువంటిది ఎన్ని రోజుల పూర్తి అవుతుంది అన్నట్టు. ఆ పని పూర్తి కావడానికి పట్టే సమయం వచ్చేసి ఎన్ని రోజులండి? 32 రోజులు. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్. ఓకే, రైట్. సో మరో క్వశ్చన్ తీసుకొని చేద్దాం. ఇప్పుడు దీన్ని కంపేర్ చేస్తూ నెక్స్ట్ నేర్చుకోండి. అది కొంత డిఫరెంట్ క్వశ్చన్. ఓకే, సో చూద్దాం. సో ఏంటా క్వశ్చన్? ఏ మరియు బి అనేటువంటి ఇద్దరు పిల్లలు ఒక ఆటని ఆడుతున్నారు. ఏ ఒక పటాన్ని 30 నిమిషాల్లో గీయగలిగితే బి దానిని 40 నిమిషాల్లో చెరిపివేయగలడు. ఒక పర్సన్ ఏమో కన్స్ట్రక్ట్ చేస్తుంటే ఇంకో పర్సన్ ఏమో చెరిపివేస్తున్నాడు కదా. ఏ ఒక పటం గీయడం మొదలుపెట్టిన తర్వాత ప్రతి నిమిషానికి ఆ డ్రాయింగ్ పేపర్ని వీరి మధ్య ఏకాంతరంగా అంటే ఒకరి తర్వాత మరొకరికి చేరవేస్తూ ఉంటే మొదటిసారిగా పటాన్ని పూర్తి చేయడానికి పట్టేటువంటి సమయం నిమిషాల్లో కనుగొనండి అన్నారు. ఇది కూడా మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఏ మరియు బి ఇద్దరు పిల్లలట ఒక ఆట ఆడుతురట. ఏ అనే పర్సను, బి అనే పర్సను. బి అనే పర్సన్ ఏమో ఒక పటాన్ని 30 నిమిషాల్లో గీయగలుగుతారట. అదే ఏ అనేటువంటి పర్సన్ ఏమో ఒక పటాన్ని 30 నిమిషాల్లో గీయగలడు. అదే బి అనేటువంటి పర్సన్ ఏమో అదే పటాన్ని 40 నిమిషాల్లో చెరిపివేయగలరు. ఓకేనా? సో ఏ పటం గీయడం మొదలుపెట్టిన తర్వాత ప్రతి నిమిషానికి వారి మధ్య ఆ డ్రాయింగ్ పేపర్ ఏకాంతరంగా వెళ్తుందట. అంటే ముందు ఒక నిమిషం ఏ డ్రా చేసిండు, రెండో నిమిషం వచ్చేసి బి చెరిపేసిండు, మూడో నిమిషం ఏ డ్రా చేసిండు, నాలుగో నిమిషం ఏ చెరిపేసిండు, ఐదో నిమిషం ఏ డ్రా చేశాడు, ఆరో నిమిషం బి చెరిపేశాడు. ఈ విధంగా చేస్తూ వెళ్తున్నట్టు. ఓకేనా? ఆ విధంగా చేస్తూ వెళ్తుంటే మొదటిసారిగా పటాన్ని పూర్తి చేయడానికి పట్టే సమయం ఎంత? సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ లాగానే, అంటే ఆల్టర్నేట్ డేస్ కాన్సెప్టే, కానీ ఒక వ్యక్తి ఏమో నిర్మిస్తున్నాడు, మరొక వ్యక్తి ఏమో చెరిపేస్తున్నాడు. అందుకే కొంత డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే, చూద్దాం. ఇక ఇప్పుడు ఒక రోజులో చేసే పని ఎంత? ఒక రోజు కాదు, ఒక నిమిషం. సమాచారం మొత్తం నిమిషాల్లో ఇచ్చింది కదా. పటాన్ని గీయడానికి ఏకి 30 నిమిషాల సమయం పట్టింది. మొత్తం పటానికి 30 నిమిషాల సమయం పడితే ఒక నిమిషం పాటు ఏమవుతుంది? 1/30. ఇది ఏ ఒక నిమిషంలో చేసే పని. మరి ఇదేంటి? బి ఒక నిమిషంలో చేసేటువంటి పని. కానీ బి ఏం చేస్తుండు? చెరిపివేస్తుండు కదా. చెరిపేస్తుంది కాబట్టి ఏం తీసుకుంటాం? మైనస్. ఫర్ ఎగ్జాంపుల్ ఖాళీ చేయును లేదా కూల్చివేయును, ఇట్లా నెగిటివ్ వర్డ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? మైనస్ అని తీసుకుంటాం కదా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే 40 - 30 అంటే 10. సో 10/1200. 10/1200 అంటే 1/120. ఏంటి ఆ 1/120? ఏ మరియు బి ఇద్దరూ కలిసి ఒక నిమిషంలో చేసిన పని కాదు. జాగ్రత్త మళ్ళీ. ఏ మరియు బి ఇద్దరూ కలిసి 2 నిమిషాల్లో చేసినటువంటి పని కదా. ఏ మరియు బి ఇద్దరూ కలిసి 2 నిమిషాలలో చేసినటువంటి పని. 2 నిమిషాల్లో చేసినటువంటి పని అంటే ఇండైరెక్ట్గా 1 పేర్ ఆఫ్ మినిట్స్గా తీసుకోవచ్చు కదా. 2 నిమిషాలు అన్నా పర్లేదు, లేదా 1 పేర్ ఆఫ్ మినిట్స్ అన్నా పర్లేదు. 1 పేర్ ఆఫ్ మినిట్స్ అన్నా కూడా పర్లేదు. ఒక జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ఆప్షన్స్ని బేస్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా? మీరు ఆప్షన్స్ కూడా గమనించండి. ఇక్కడ ముందుగా ఈవెన్ నెంబర్స్తో ఉన్న ఆప్షన్ గమనించండి. ఈవెన్ నెంబర్స్తో ఉన్న ఆప్షన్ అయితే ఇక్కడ ఎందుకు డిఫరెంట్గా అప్రోచ్ అవుతున్నామంటే ఇద్దరు వ్యక్తులు కూడా కలిసి పనిచేస్తూ నిర్మించడం లేదు. ఒక వ్యక్తి ఏమో డ్రా చేస్తూ ఉంటే మరొక వ్యక్తి ఏమో దాన్ని చెరిపేస్తూ ఉన్నాడు. సో కాబట్టి కొంత డిఫరెంట్గా అప్రోచ్ అవుతున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 1/120 ఏంటి? ఇద్దరూ కలిసి 2 నిమిషాల్లో చేసినటువంటి పని, లేదా ఒక జత నిమిషాలలో చేసినటువంటి పని కదా. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏం తెలుసా? ఇక్కడ సింపుల్గా మీరు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే, ఇప్పుడు నాకు ఒక 232 నిమిషాల్లో చేసిన పని ఎంతో కనుక్కోవాలి. అది ఎట్లా ఊహిస్తున్నాను నేను? నాకు తెలియదు కదా. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్లు ఇచ్చాడు కదా, మనకు ఆప్షన్స్ ఇచ్చాడు కదా. సో ఆ ఆప్షన్ని బేస్ చేసుకుంటే 232 నిమిషాలలో చేసిన పని ఎంతో కనుక్కోవాలి. అంటే 116 జతల నిమిషాల పని కనుక్కోవాలి. 116 జతల నిమిషాలు. 116 పేర్ ఆఫ్ మినిట్స్ అంటే 116 జతలు అంటే ఇండైరెక్ట్గా మీనింగ్ ఏంటిది? 232 నిమిషాలు. ఒక జత నిమిషంలో చేసిన పని ఎంత? 1/120. మరి 116 అన్నప్పుడు ఏం తీసుకుంటాం? ఒక జత నిమిషంలో చేసిన పని ఏమో 1/120. మరి 116 జతల నిమిషాల్లో చేసిన పని ఎంత అంటే 1/120 ఇంటూ 1/120 ఇంటూ 116. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 4/30లో 4/2లో 8, 4/9 36, 29/30. పని మొత్తం 30 భాగాలు. ఈ 30 భాగాల పనిలో ఎన్ని భాగాలు అయిపోయింది? 29 భాగాలు అయిపోయింది. ఎన్ని జతల నిమిషాల్లో? 116 జతల నిమిషాల్లో. అంటే మీనింగ్ ఏంటి? 232
నిమిషాల్లో కదా. మరి ఇంకా పని మిగిలింది కదా, రిమైనింగ్ వర్క్ వచ్చేసి ఏమో తీసుకుంటాం 1/30. ఈ 1/30 అంటే మీనింగ్ ఏంటి, ఇదే కదా, అట్లా వచ్చే విధంగా తీసుకున్నట్టు ఆప్షన్ పే చేసుకోండి. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ సింపుల్గా చెప్పాలంటే 1/130 అంటే అది ఎవరు చేసిన పని, ఏ 1 నిమిషంలో చేసినటువంటి పని. సో కాబట్టి ఈ మిగిలిన 1/130 వంతు పనిని ఎవరు చేస్తారంటే ఏ పూర్తి చేస్తాడు. సో కాబట్టి ఈ 116 జతల నిమిషాలు అంటే మీనింగ్ ఏంటిది, 232 నిమిషాలు ప్లస్ ఇంకా కొంత పని మిగిలింది. ఆ మిగిలినటువంటి పనిని ఎవరు చేశారు, ఏ చేసిండు, ఎన్ని నిమిషాల్లో, 1 నిమిషంలో. దేర్ఫోర్ ఆ మొత్తం పని ఎప్పుడు పూర్తవుతుందంటే 233 నిమిషాల్లో పూర్తవుతుంది. ఓకే, ఇక్కడ ఎందుకు ఇలా అప్రోచ్ అయ్యాము అంటే ఇద్దరూ కూడా కలిసి ఆ పటాన్ని గీయడం లేదు. ఒక వ్యక్తి ఏమో డ్రా చేస్తుంటే మరొక వ్యక్తి ఏమో చెరిపేస్తున్నాడు. సో కాబట్టి ఇది చాలామంది ఇటువంటి క్వశ్చన్కి మనకి ఎగ్జామ్ హాల్లో మిస్టేక్ చేయడానికి స్కోప్ ఉన్న క్వశ్చన్. సో దీన్ని కొంత జాగ్రత్తగా గమనించండి. సో హియర్ ఈజ్ నెక్స్ట్ క్వశ్చన్. ఏంటా క్వశ్చన్, ఏ మరియు బి ఇద్దరు కలిసి ఒక పనిని 12 డేస్లో, బి మరియు సిలు 15 డేస్లో, సి మరియు ఏలు 20 డేస్లో చేస్తే ఏ ఒంటరిగా ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయను. ఇది నార్మల్ క్వశ్చన్, చాలా రెగ్యులర్ క్వశ్చన్. ఓకే, ఏ మరియు బి ఇద్దరు కలిసి ఆ పనిని 12 డేస్లో, బి మరియు సిలు కలిసి 15 డేస్లో, సి మరియు ఏలు కలిసి అదే పనిని 20 డేస్లో చేస్తే ఏ ఒంటరిగా ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయను. ఏ ఎలోన్ కెన్ డూ ద హోల్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. ఓకే, సో కాబట్టి ఇక్కడ సింపుల్గా ఏం చేస్తామంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 12 డేసు, బి ప్లస్ సిలు కలిసి 15 డేసు, సి ప్లస్ సిలు కలిసి 20 డేసు. ఇప్పుడు 12, 15, 20 ఈ 12, 15, 20 యొక్క ఎల్సిఎం ఎంతో తీసుకోండి. సో ఈ 12, 15, 20 యొక్క ఎల్సిఎం వచ్చేసి ఎంత, 60. కాబట్టి పని మొత్తం వచ్చేసి ఎన్ని భాగాలు, 60 భాగాలు. ఈ 60 భాగాల పనిలో ఏనేమో 12 డేస్ పాటు చేసిండు కదా, బీనేమో 15 డేస్ పాటు చేసిండు, సీనేమో 20 డేస్ పాటు చేసిండు. 12 5లో, 15 4లో, 20 3లో. ఇప్పుడు ఇది ఏంటి చూడండి, ఇది ఏ ఒక్కడే కాదు కదా, ఇది ఎవరు, ఏ మరియు బీలు కలిసి. ఇది బి ఒక్కరే కాదు కదా, బి మరియు సిలు కలిసి. ఇదేంటి, సి మరియు ఏలు కలిసి. ఏ మరియు బీలు ఇద్దరూ కలిసి ఒక రోజులో 5 భాగాల పని చేయగలరు. బి మరియు సి ఇద్దరూ కలిసి ఒక రోజులో 4 భాగాల పని చేయగలరు. సి మరియు ఏలు ఇద్దరూ కలిసి ఒక రోజులో 3 భాగాల పని చేయగలరు. ఇప్పుడు మరి 5 + 4 9, 9 + 3 ఎంత, 12. ఈ 12 భాగాల పని ఏంటిది, ఆ 12 భాగాల పని ఏంటిదంటే ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏలు కలిసి ఒక రోజులో చేసిన పని. మరి ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఈ అంటే దీంట్లో మనకి 2 A's ఉన్నాయి, 2 B's ఉన్నాయి, 2 C's ఉన్నాయి కదా. సో సింపుల్గా ఏం చేస్తామంటే 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఈ 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి దేనికి సమానం, 12కి ఈక్వల్. అప్పుడు 2 1s 2 6 అంటే ఇండైరెక్ట్గా ఇప్పుడు ఒరిజినల్గా ఏబీసీలు ముగ్గురు కలిసి ఒక రోజులో ఎన్ని భాగాల పని చేస్తారు, ఒక రోజులో 3 భాగాల పని చేస్తారు. నాకు ఎవరు చేసే పని కావాలి, ఏ చేసే పని కావాలి. ఏ ఒక రోజులో ఎంత పని చేస్తారో ముందు కనుక్కుందాం. ఓకే, ఏబీసీలు ముగ్గురు కలిసి ఒక రోజులో 6 భాగాల పని చేస్తారు. ఇప్పుడు ఈ ఏబీసీలోకి వెళ్ళి బీసీ తీసేయండి కదా, ఏబీసీలోకి వెళ్ళి బీసీ తీసేయండి. బీసీ ఎన్ని డేసు, 4 డేసు. కాబట్టి ఈ 6లోకి వెళ్ళి 4 పోతే ఇంకెంత ఉంటుంది, ఇక 2 డేస్ ఉంటుంది. కాబట్టి 2 పార్ట్స్ ఉంటుంది. ఇప్పుడు ఏ ఒక రోజులో ఎన్ని భాగాల పని చేస్తున్నట్టు, ఏ ఒక రోజులో ఎన్ని భాగాల పని చేస్తుండు, 2 భాగాల పని చేస్తుండు. మరి ఏ ఒక రోజులో 2 భాగాల పని చేస్తే ఏ ఒంటరిగా పని మొత్తాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేయని అడిగారు. పని మొత్తం అంటే ఎన్ని భాగాలు ఉంది, 60 భాగాలు ఉంది. ఒక రోజులో 2 భాగాలు చేస్తే కదా, ఒక రోజులో 2 భాగాలు చేస్తే, ఒక రోజులో 2 భాగాలు చేస్తే మొత్తం 60 భాగాల పని పూర్తవడానికి ఎంతకాలం పడుతుంది అన్నట్టు, 30 డేస్ సమయం, 30 రోజుల సమయం అనేటువంటిది పడుతుంది. ఓకే, ఇది నార్మల్ క్వశ్చన్, బహుశా అందరూ చేయగలరు, దాంతో పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో ఇక మరో క్వశ్చన్ తీసుకుందాం. సో హియర్ ఈజ్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్. ఏ కామా బి కామా సిలు ఒక పనిని వరుసగా 4 రోజులు, 6 రోజులు, 8 రోజుల్లో చేయగలరు. అయినా ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు. మీకు క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది కదా. ఏ ఒక పనిని 4 రోజులలో, బి అదే పనిని 6 రోజులలో, సి 8 రోజులలో చేస్తే ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు. ఆల్ 3 టుగెదర్ కెన్ డూ ద హోల్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. సో కాబట్టి సింపుల్గా ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 8 ఉంది. మొత్తం మీద టోటల్ వర్క్ ఎంతో కనుక్కోవాలి. టోటల్ వర్క్ వచ్చేసి ఎంతకు సమానం అన్నట్టు, 24 యూనిట్స్కి ఈక్వల్. సో టోటల్ పని వచ్చేసి 24 యూనిట్స్కి ఈక్వల్. ఎందుకు అలా తీసుకుంటున్నాం, వాటి యొక్క ఎల్సిఎం మొత్తం పనికి సమానం. ఏకి సంబంధించి, బికి సంబంధించి, సికి సంబంధించి. ఓకే, సో ఇది ఏకి సంబంధించి, బికి సంబంధించి, సికి సంబంధించి. ఏనేమో 4 రోజులు, 4 6లో 24. సో 6 4లో 24.
8 మూల్లో 24. ఏ ఒక రోజులో ఎన్ని భాగాల పని చేస్తాడు? 6 భాగాల పని చేస్తాడు ఒక రోజులో. బి ఒక రోజులో ఏ ఒక రోజులో 6 భాగాల పని, బి ఒక రోజులో 4 భాగాల పని, సి ఒక రోజులో ఎన్ని భాగాల పని చేస్తాడు? 3 భాగాల పని చేస్తారు. కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సిలు ముగ్గురు కలిసి ఒక రోజులో ఎన్ని భాగాల పని చేస్తారు? ఏ ప్లస్ బి ప్లస్ సిలు ముగ్గురు కలిసి ఒక రోజులో 13 భాగాల పని చేస్తారు కదా. 10 + 3 13. మరి ఇద్దరు కలిసి ఒక రోజులో 13 భాగాల పని చేస్తే మొత్తం 24 భాగాల పని పూర్తి కావాలని ఎన్ని డేస్ పడుతుందంటే 24/13. సో కాబట్టి 13 ఒకటిలో 13, 11 మిగిలింది. సో 111/13 డేస్. 111/13 డేస్. సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఏంటి అంటే మన ఏపీకి సంబంధించినటువంటి గత 2 పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ నోటిఫికేషన్స్లో ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో కాలము పని అనే టాపిక్ నుంచి మనకు అడిగినటువంటి బిట్స్. ఓకే, సో వీటి ద్వారా మీకు కొంత అవగాహనకి రావచ్చు. సో తర్వాత మీకు మరొక నేను 3 క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఓకే, ఈ 3 క్వశ్చన్స్ దేనికి సంబంధించి అంటే పైపులు మరియు తొట్టెలకు సంబంధించి, పైప్స్ అండ్ సిస్టమ్స్కి సంబంధించి. సో ఇప్పుడు ఈ 3 క్వశ్చన్స్ కూడా మీరు చేయగలరా లేదా, మీకు ఆన్సర్ వస్తుందా లేదా, ఆ ఆన్సర్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో మీకు చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకు ఇలా అడుగుతున్నానంటే పైపులు తొట్టెలు అనే టాపిక్ వచ్చేసి పైప్స్ అండ్ సిస్టమ్స్, దాన్నే ట్యాంకులు మరియు కుళాయిలు అంటాం. ఈ టాపిక్ మనకి సపరేట్ టాపిక్ ఏం కాదు, కాలము మరియు పనికి సంబంధించిన వన్ ఆఫ్ ది అప్లికేషన్స్. కాబట్టి మీకు కాలము పని పైన మీకు కొంత అవగాహన ఉంటే ఆ టాపిక్ కూడా మీరు చేయగలరు. సో ఒక 3 ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఇస్తున్నాను, దానికి సంబంధించిన ఆన్సర్స్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, సో తర్వాత వాటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా మీకు నేను మళ్ళీ పైపులు తొట్టెలకు సంబంధించి ఒక సపరేట్ వీడియో చేసి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ మై లెక్చర్, మై వే ఆఫ్ టీచింగ్. ఓకే, సో ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, దాంతోపాటు ఈ లింకుని మరింత మందికి షేర్ చేయండి. సో రాబోయే వీడియోస్లో ఈ విధంగా టాపిక్ తీసుకొని దానిపైన మీకు రకరకాల క్వశ్చన్స్ అనేటువంటివి చేసి ఆ తర్వాత మీకున్న డౌట్స్ని కూడా క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.